బ్లింకిట్ లాగిన్ అవ్వాలంటే అంతకంటే ముందు మనం గిగ్స్ అయితే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎన్ని గంటలు పని చేయాలి అనుకుంటున్నానో అన్ని గిగ్స్ అయితే బుక్ చేసి మీకు చూపిస్తాను. మనం బ్లింకిట్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. డైరెక్ట్ ఆన్లైన్లోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. ఇక్కడ చూడండి, ఆన్లైన్లోకి ఇప్పటికీ వెళ్ళలేము, ఎందుకంటే బుక్ గిగ్స్ అని కనిపిస్తుందా, దీనిపైన ట్యాప్ చేసి గిగ్స్ బుక్ చేసుకోవచ్చు. లేదా ఇలా హోమ్ పేజ్ మీద ఉన్నప్పుడు ఇక్కడ గిగ్స్ అని ఉందా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి డేట్ అయితే వస్తుంది. యాక్చువల్లీ ఇవాళ 19 కదా, ఈ డేట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ఎన్ని గిగ్స్ అవైలబుల్గా ఉన్నాయో ఆ గిగ్స్ అన్నీ కూడా చూపిస్తుంది. గిగ్స్ ఫుల్ అయిపోతే మనకి ఆ టైమింగ్ స్లాట్స్ అనేవి కనపడవు. నేను 11 గంటల నుంచి 1 గంట, 1 గంట నుంచి 3, 3 నుంచి 5, 5 నుంచి 7, 7 నుంచి 9 టోటల్గా గిగ్స్ అయితే బుక్ చేసిన 5 గిగ్స్. 5 గిగ్స్ అంటే ఒక గిగ్ వచ్చేసరికి 2 అవర్స్. 5 × 2 10 అవర్స్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి 10 అవర్స్ అని. ఈ 10 అవర్స్ వర్క్ చేస్తే అప్రాక్సిమేట్లీ 860 to 1200 వస్తున్నాయి అని చెప్పి చూపిస్తుంది. కంటిన్యూ పైన ట్యాప్ చేయండి, మళ్ళీ ఇదే చూపిస్తుంది. గాట్ ఇట్, గో ఆన్లైన్. ఇప్పుడు ఇక్కడ సెల్ఫీ అడుగుతుంది. బ్లింకిట్లో ఆన్లైన్లోకి వెళ్ళే కంటే ముందు మనకి సెల్ఫీ అడుగుతుంది. సెక్యూరిటీ పర్పస్, అంటే ఐడి వాళ్ళే లాగిన్ చేస్తున్నారా, వేరే వాళ్ళు ఐడి లాగిన్ చేస్తున్నారా అనేది సెక్యూరిటీ కోసం. ఫోటో అడిగేటప్పుడు సెల్ఫీ అయితే తీయాలి. సెల్ఫీ తీసేటప్పుడు బ్లింకిట్ టీషర్ట్ వేసుకుని ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సివిల్ డ్రెస్లో మీరు ఫోటో అప్లోడ్ చేస్తే మీ ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది. వన్స్ బ్లాక్ అయితే మళ్ళీ అన్బ్లాక్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడు నేను సెల్ఫీ అయితే అప్లోడ్ చేసుకుంటాను. ఓకే, సెల్ఫీ అప్లోడ్ చేశాక ఇక్కడ వెరిఫై అని చూపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోతాము. ఆన్లైన్లోకి రాగానే ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అని చూపిస్తుంది. లోపల సిస్టంలో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే మనకి ఆర్డర్ అయితే అలర్ట్ అవుతుంది.